హాయ్ అండి అందరికీ. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. మనం అనుకున్న టైం అయింది కాబట్టి మన మిత్రులు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 by 1 ఈ లైవ్లోకి యాడ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ సమయంలో మనకి పెద్ద విపత్తు సంభవించి ఉందని చెప్పేసి మన గవర్నమెంట్ చెప్పింది. దానికి అనుగుణంగా అందరం కూడా మన గవర్నమెంట్ చెప్పినట్టు జనతా కర్ఫ్యూకి భాగంగా అందరూ కూడా వాళ్ళ ఇంట్లోనే ఈ డే మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీతోటి ఇంట్లోనే ఉంటూ మన ఫ్యామిలీని రక్షించుకుంటూ అదేవిధంగా మన దేశాన్ని కూడా రక్షించుకున్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ ఎవ్రీవన్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఎందుకు అంటే నేను నా బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్దామనేసి అనుకున్నాను. ఈ లైవ్లోకి రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటి అంటే నేను చాలా రోజుల నుంచి నా పోస్టర్స్ అవన్నీ సెండ్ చేసినప్పుడు చాలా నాకు ఫ్రెండ్స్, నా కొలీగ్స్ చాలామంది రిక్వెస్ట్ పంపారు, వాట్ ఈస్ యువర్ బిజినెస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ప్రొడక్ట్స్ ఏంటి అనేసి చాలామంది అడిగారు. కానీ వాళ్ళందరికీ లైవ్లో వచ్చి చెప్దామనే టైం అనేది కొంచెం డిలే అయింది. కానీ ఈరోజు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఎందుకంటే అందరూ కూడా దేశ రక్షణకు సంబంధించి ఇంట్లో ఉండడం, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం, ఇంకోటి మన మొబైల్ ఎప్పుడు ఈ రోజు మొత్తం కూడా మనతోటే ఉంటుంది. ఈ రోజు కరెక్ట్ డే అనేసి నేను అనుకున్నాను. అందుకే నేను ఈరోజు లైవ్లోకి వచ్చి నా బిజినెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను అందరికీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ. ఈ బిజినెస్ గురించి నేను చెప్పడానికి ముందు, ఈ బిజినెస్లో నేను రావడానికి మెయిన్ కారణం ఇందులో ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఒక ప్రొడక్ట్ వండర్ఫుల్గా నా ఫ్యామిలీలో రిజల్ట్ తీసుకురావడం ద్వారా నేను 2.5 years బ్యాక్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. ఒక హౌస్ వైఫ్గా ఉండి 2 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేసుకుంటూ మినిమం ఒక 30 to 40 మెంబర్స్కి శాలరీ ఇచ్చుకుంటూ ఒక 40 మెంబర్స్కి అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉమెన్స్ అయినా సరే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటున్న వాళ్ళకి నేను ఒక లైఫ్ని ఇవ్వగలిగాను ఆ ఇండస్ట్రీలో. ఆఫ్టర్ దట్ నాకు ఈ ప్రొడక్ట్ గురించి తెలుసుకున్న తర్వాత, నా ఫ్యామిలీలో యూజ్ చేసిన తర్వాత ఇందులో వచ్చిన బెస్ట్ రిజల్ట్ని నేను ఈ ఇండస్ట్రీ పెట్టుకోవడం వల్ల ఒక 40 మెంబర్స్కి లైఫ్ ఇవ్వగలిగాను. కానీ ఈ ప్రోడక్ట్లో వచ్చిన బెస్ట్ రిజల్ట్ని నేను ఇంకా చాలా మందికి చెప్పడం ద్వారా వాళ్ళకి లైఫ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. దానికి సంబంధించి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది 2.5 years బ్యాక్. నిర్ణయం తీసుకొని ఈ బిజినెస్ని వండర్ఫుల్గా నేను స్టార్ట్ చేశాను. అండ్ మై హస్బెండ్ కూడా నాకు సపోర్ట్ చేశారు. మేమిద్దరం కలిసి ప్రజెంట్ ఈ బిజినెస్ని మేము వండర్ఫుల్గా స్టార్ట్ చేశాము, రన్ చేస్తూ ఉన్నాము. దాని గురించి నేను మన బిజినెస్లోకి మీకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కూడా 1 by 1 యాడ్ అవుతుంటారు. దానికి సంబంధించి వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. నా బిజినెస్ ఏంటి? నా బిజినెస్ ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాము, బయట ఎంతో అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్స్ ఎవరు చేయట్లేదు. కానీ నా కంపెనీ ఇస్తుంది వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. కులం, వర్గం, వర్ణం, ఎడ్యుకేషన్ తోటి సంబంధం లేకుండా ఎవరికైనా సరే ఈ ప్లాట్ఫామ్ అనేది ఈక్వల్గా ఆపర్చునిటీ ఇస్తుంది. దానికి సంబంధించి ఆర్ యూ లుకింగ్ ఫర్ ప్రజెంట్ మనం ఇప్పుడు ఏ ఫ్యామిలీ చూసుకున్నా కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ బయటకు వెళ్తున్నారు అంటే తన ఫ్యామిలీకి ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, అదేవిధంగా సంపూర్ణమైనటువంటి ఆదాయాన్ని ఈ రెండు ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంటుంది అనే భావనతోటి ఎవరైనా బయటకు వెళ్ళడం జరుగుతుంది. కానీ అటువంటి ఈక్వల్గా ఉన్నటువంటి ఈ 3 ఆపర్చునిటీస్ అనేవి మనకి ఎక్కడైనా దొరుకుతున్నాయా? ఆదాయం, ఆనందం, సంతోషం. బయట ఎక్కడ చూసుకున్నా కానీ వీటిలో ఏదో ఒక డిఫాల్ట్, ఒకటి ఉంటే ఒకటి ఉండదు.
జనరల్గా మనం ఒక రైతును చూసుకుందాం, ఎంత కష్టపడతారు శారీరకంగా, చాలా ఫిట్గా ఉంటాడు. కానీ తనకి ఆదాయం దగ్గరకు వచ్చేసరికి వాతావరణ పరిస్థితుల వలన మిగతా కొన్ని రీజన్స్ వల్ల తనకి ఆదాయం సరిపోను ఉండదు. ఆరోగ్యం ఉంది తనకి ఫ్యామిలీలో, కానీ ఆదాయం లేదు. దానివల్ల సంతోషం అనేది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇంకొకరిని చాలా మంది మనం బిజినెస్ చూస్తున్నాం, ఈ మధ్యలో చాలా మంది బిజినెస్ ఉన్నారు, కానీ వాళ్ళకి ఆదాయం సంపూర్ణంగా ఉంది, అంతకంటే ఎక్కువ ఉంది. కానీ వాళ్ళ హెల్త్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సఫర్ అవుతున్నారు. అంటే ఇవి మూడు కూడా ఈక్వల్గా మనకి ఎక్కడా కూడా దొరకడం లేదు. మనం దీంట్లో ఫస్ట్గా మనం హెల్త్ గురించి చూసుకున్నట్లయితే, వై వీఆర్ ఫేసింగ్ హెల్త్ క్రైసిస్ అంటే ఇప్పుడు మనకి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక్కటి ఆలోచించే ముందు మనం కొంచెం మన పూర్వం కనుక వెళ్ళినట్టయితే, మన పూర్వీకుల కాలానికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారండి. అంటే ఆ కాలంలో ఉన్న వాతావరణం ఎలా ఉంది, వాళ్ళు సూర్యుడు లేవక ముందే లేసేది, సూర్యుడు ఉదయించక ముందే వీళ్ళు లేసేది, వాళ్ళ కాలకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకొని వాళ్ళ పనిలోకి వాళ్ళు వెళ్ళేది. అదేవిధంగా న్యాచురల్గా దొరికేటటువంటి ఒక రైతు అర్లీ మార్నింగ్ 6:30కి తను వర్క్కి వెళ్తున్నాడు అంటే ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ అయితే చేయకపోయేది. వాళ్ళు వెళ్తూ ఉన్న రోడ్లో వెళ్తూ ఉన్న దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి దొరికేటటువంటి పక్కన ఉన్నటువంటి దోసకాయలు కానివ్వండి, కందికాయలు కానివ్వండి, ఇలా న్యాచురల్గా ఉన్నటువంటి తీసుకుంటూ చాలా హెల్తీగా అక్కడ అవన్నీ కన్జ్యూమ్ చేసిన తర్వాత తిన్న తర్వాత అక్కడ కాలువలో వాటర్ తీసుకుంటూ చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేశారు. ఇంకొకటి ఆ కాలంలో మీరు చూసుకున్నట్టయితే చాలా ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి, ఎంత సంతోషంగా ఉండేది. ఇప్పుడు పండగ వస్తే ఒక అకేషన్కి అందరు దగ్గర అవుతున్నారు, కానీ ఆ టైంలో ఎవ్రీడే ఒక పండగ, ప్రతిరోజు చాలా హ్యాపీగా అందరూ కలిసి ఉమ్మడి ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా డెసిజన్ తీసుకోవాలనుకున్నా, పిల్లల లైఫ్ గురించి కానివ్వండి, సంథింగ్ వాళ్ళ ఎడ్యుకేషన్ అయినా సరే, వాళ్ళ మ్యారేజెస్ అయినా సరే, పెద్దవాళ్ళ గురించి అయినా సరే, ఏదైనా డెసిజన్ తీసుకోవాలంటే అందరూ కలిసేది, ఒక నిర్ణయం తీసుకునేది. అప్పుడు ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఎవరికి ఉండకపోయేది. ఆ విధంగా అప్పుడు ఏమైంది అంటే లైఫ్ లాంగ్ ఎక్కువ కాలం బ్రతికారు, డైయింగ్ షార్ట్, తక్కువ సమయంలో ఇంటి వద్దనే సహజ మరణం పొందేవారు. ఆ కాలంలో జరిగిన సిచ్యువేషన్ అదండి. కానీ లైఫ్ టుడే ప్రజెంట్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎంతమంది లైఫ్ టైము ఎన్ని ఇయర్స్ అని చెప్పడానికి ఏమన్నా ఉందా ఒక అంచనా? అసలు ఎంత సంతోషంగా ఎన్ని ఇయర్స్ మనం బతుకుతున్నామండి, బతుకుతున్నాం రైట్, కానీ సంతోషంగా ఎంతకాలం ఉంటున్నాం, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా ఎంతకాలం మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాం. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనం తినే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్లో క్వాలిటీ ఉండట్లేదు. అది మన మిస్టేక్ కాదు, ఉన్న వాతావరణం సిచ్యువేషన్ అలా ఉంది, మన ఫ్యామిలీ కాదు, అందరి ఫ్యామిలీలో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి తినే ఫుడ్లో క్వాలిటీ లేదు. ఇంకొకటి మెయిన్ ఏంటి అంటే ప్రజెంట్ మనం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మెడిసిన్ మీద ఆధారపడుతుంది. ఆటోమేటిక్గా మనం డైలీ ఏంటి అంటే మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నా కానీ మనకు వచ్చిన చిన్న ప్రాబ్లంకి మెడిసిన్ కన్జ్యూమ్ చేస్తున్నాము. ఇంతకుముందు కాలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఉన్నట్లుగా అప్పట్లో లేవు, కానీ అప్పుడే మనిషి చాలా హ్యాపీగా బతికాడు. ఒక్క డాక్టర్ ఉండేది, అప్పుడు ఇంటింటికి వెళ్ళి ఎవరికన్నా శుద్ధి చేసిందా అని అడిగేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనమే ఓపీడీ రాపించుకొని హాస్పిటల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. హాస్పిటల్లో ఒక డాక్టర్ కోసం మనము ఎంతమంది బయట వరండాలో కూర్చొని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అంటే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మనం ఏం చేస్తున్నాం అంటే డైలీ మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్తో. ఏ విధంగా అంటే రెగ్యులర్గా వాళ్ళు మెడిసిన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. అంటే నిత్యం అన్నం తింటున్నాము, అదేవిధంగా మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్ని కూడా కన్జ్యూమ్ చేయకుండా మనం ఏ రోజు ఉండట్లేదు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఆ విధంగా ఉంది. అయితే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ని మనం హెల్త్ ప్రాబ్లమ్ని డిసీజ్ అనాలా, డిజార్డర్ అనాలా యాక్చువల్గా? ఎందుకంటే మనం కామన్ హెల్త్ కన్సర్న్స్ చూసుకున్నట్లయితే డిసీజ్ అంటేనేమో సూక్ష్మ జీవుల వల్ల మాత్రమే వచ్చాయండి. అంటే వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే వాటిని మనము డిసీజ్ అంటాము. అవి వచ్చేసి మనకి మలేరియా, ట్యూబ్లెస్ వూపింగ్ కాఫ్, డిప్తీరియా, ఫ్లూ, కలరా ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ఏమైనవి వైరస్ల వల్ల వచ్చినాయి కాబట్టి వాళ్ళకి వ్యాక్సిన్స్ కనుక్కున్నారు, వాటిని నిర్మూలించడం జరిగింది. అవన్నీ కూడా ఒక సమ్ పీరియడ్ టైంలో ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల నిర్మూలించడం జరిగింది. కానీ ప్రజెంట్ ఉన్న వాటిని మనం చూసుకుందాం. కానీ దానికంటే ముందు మనం ఇక్కడ వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మనమందరం ఇంట్లో ఉండడానికి కూడా కారణం ఒక వైరస్. కానీ అదే వైరస్ని నేను ఇక్కడ చెప్పడం కాదు, ఈ రోజు కూడా మనం చూడండి చైనాలో స్టార్టింగ్ ఎలా ఉంది కరోనా వైరస్. ఆఫ్టర్ దట్ వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని నియమ నిబంధనలు తీసుకున్న తర్వాత ఇప్పుడు తగ్గుముఖానికి పట్టింది. మన ఇండియాలో కూడా మనం తగ్గించుకోవడానికి ఉన్న ఏ సంఖ్యలో అయితే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ఈ రోజు మనం దాని నియమ నిబంధనల ప్రకారమే మనం ఈ రోజు హౌస్ అరెస్ట్ అయి ఉన్నాము.
అందరం హ్యాపీగా ఇంట్లో ఉన్నాము, బయటికి వెళ్ళడం వల్ల వైరస్ వస్తుంది. అది రాకుండా ఉండాలంటే అందులో ఒక్క నియమం ఏంటి అంటే మనం ఇంట్లో ఉంటే చాలు. ప్రజెంట్ వేరే వాళ్ళని మాట్లాడకుండా ఉండడం చాలా, అంటే వైరస్ అనేది మనం నిర్మూలించుకోవచ్చు. కానీ ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? కార్డియోవాస్కులర్ డిసీజ్, ఆస్తమా, క్యాన్సర్, ఆల్జీమర్స్, ఇవన్నీ కూడా ప్రజెంట్ వస్తున్నటువంటివి. కానీ ఇవి అనకూడదు, చాలా చాలా మనం బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే వన్స్ ఇవి వచ్చినాయి అంటే ఎవరికైనా కానీ లైఫ్ లాంగ్ వాళ్ళతో పాటు ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్. యాక్చువల్గా మనం చూడండి, అది మన జీవన ప్రమాణ రేఖ. దాన్ని మనము కరెక్ట్ మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి, తీసుకుంటున్న ఫుడ్ ఏంటి చూడండి. అంత ఎక్సెస్ ఉన్న ఫుడ్ డెఫిషియన్సీ, అంటే మనం తీసుకోవాల్సిందేమో డెఫిషియన్సీ తక్కువగా ఉంది, మనకి ఏదైతే బాడీకి అవసరం లేదో అది ఎక్కువగా ఉంది. దాన్ని ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే అందరికీ తెలుసు మన బాడీకి కావాల్సింది ఏంటి, విటమిన్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్, మినరల్స్, ఇవన్నీ మన బాడీకి కావాల్సి, గుడ్ ఫ్యాట్, ఇవన్నీ మన బాడీకి కావాల్సి. కానీ ప్రజెంట్ మనం ఏమి ఇస్తున్నాం అంటే ఎక్కువగా మీట్, యానిమల్ ప్రొడక్ట్స్, ఫ్యాటీ యాసిడ్స్, రిఫైన్డ్ ప్రొడక్ట్స్. అంటే మన బాడీకి ఏదైతే ఒకటే అండి, మన బాడీకి ఏదైతే అవసరం లేదో దాన్నేమో ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాము, మన బాడీకి అవసరమైన దాన్ని తక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాము. దీనివల్ల మనకి ప్రజెంట్ ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మీరు ఒక్కసారి చెక్ వన్స్, ఇంతకుముందు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఒక 5 years బ్యాక్ థైరాయిడ్ అంటే ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు అంటే ప్రతిదీ కూడా మనం తినే ఫుడ్లో క్వాలిటీ లేకపోవడం వల్ల ఇట్స్ మీన్స్ మనం ఏదైతే మనకి కావాలో దాన్ని బట్ల మన బాడీకి ఎక్స్ట్రా అవసరం లేదని మనం ఇవ్వడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అసలు ఈ స్లైడ్ ఈ రోజు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఈ రోజు మనం ఇంట్లో ఉంది కూడా ప్రివెన్షన్ కోసం. ఎందుకంటే ఇంట్లో ఉండడం వల్ల మీకు ఆ వైరస్ రాదు అని చెప్పేసి మన గవర్నమెంట్ మనకి ఒక జారీ చేయడం ద్వారా ఆల్మోస్ట్ అందరం ఇంట్లో ఉండి ప్రివెంటివ్గా ఉన్నాం. కానీ ఈ ఒక్కరోజు ఉంటే సరిపోతుందా? ఇది వైరస్ కాబట్టి ఒక్కరోజు ఉంటున్నాము. ఇందాక మనం చెప్పుకున్నట్టు మన బెస్ట్ ఫ్రెండ్స్ కార్డియోవాస్కులర్ డిసీజ్, ఆస్తమా, ఆర్థరైటిస్, వీటన్నిటిని కూడా మనకి లైఫ్ లాంగ్ రాకుండా ఉండాలి అంటే ఇఫ్ యూ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ హెల్త్ టుడే, ఈ రోజు కనుక మీ యొక్క ఆరోగ్యం పైన మీరు శ్రద్ధ వహించకపోయినట్టయితే రాబోయే కాలంలో యూ మే హ్యావ్ టు స్పెండ్ లైఫ్ టైమ్ ఆన్ ఇల్నెస్ టుమారో. రాబోయే కాలంలో మనం అనారోగ్యంతో హాస్పిటల్లో మనకి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి మన టైంని, అదేవిధంగా ఇన్ని రోజులు మనం కష్టపడి సంపాదించినటువంటి మనీని కూడా మనం హాస్పిటల్లో పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడానికి ఇట్స్ మీన్స్ దాని బారిన పడకుండా ఉండడానికి ఈరోజు మీరంతా ప్రివెన్షన్గా ఈరోజు ఇంట్లో ఉన్నారు. అదేవిధంగా మనందరి ఫ్యామిలీ కోసం మనం తీసుకునే ఫుడ్ మీద కూడా మన ఇన్వెస్ట్, మన హెల్త్ ఆరోగ్యం మీద కూడా మనం కనుక కొంచెం శ్రద్ధ వహించినట్లయితే అందరూ కూడా హ్యాపీగా ప్రివెంటింగ్గా ఉంటారు. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అండి. ముందుగా ఆలోచించి మన హెల్త్ మీద మనం జాగ్రత్తలను తీసుకున్నట్లయితే మనం ఎలాంటి అనారోగ్యాలకు, డిజార్డర్కి, ఇట్స్ మీన్స్ డిజార్డర్కి మనం గురి కాకుండా ఉంటాము. దానికి సంబంధించి ఇండస్ యువర్ హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక 5 వండర్ఫుల్ హెల్త్ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్ మనం మాట్లాడుకున్నాం. ప్రివెన్షన్ గురించి వండర్ఫుల్గా ప్రివెన్షన్కి సంబంధించి ఈ కంపెనీ 5 వండర్ఫుల్ హెల్త్ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్ను రిలీజ్ చేసింది. ఎందుకు హెల్త్ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్ అంటున్నానని చెప్తాను. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అసేవిత్ ఫ్రూట్. ఏంటి ఈ ఫ్రూట్? నేను ఈ ఫ్రూట్ చూపించగానే మీరు అనుకోవచ్చు ఈ ఫ్రూట్ ఇండస్ట్రీగా నేను చేసే కంపెనీ ఫస్ట్ కనిపెట్టిందని. కాదండి, మీరు అక్కడ చూసుకున్నట్లయితే దీనికి WHO చెప్తుంది వరల్డ్ సూపర్ ఫ్రూట్గా ఈ ఫ్రూట్ను చెప్తుంది. అదేవిధంగా దీన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది మనకి నాసా, USA వాళ్ళు. వాళ్ళ యొక్క నాసా అంతరిక్ష వ్యోమగాములు వాళ్ళు స్పేస్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్, అదేవిధంగా కొన్ని రకాల డిజార్డర్స్ రావడం వల్ల వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు AS10 అనే డ్రింక్ని తయారు చేశారు. ఆ AS అనే 10 డ్రింక్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా మనకి అసేబర్ని యూజ్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకు మనం ఇంతగా అసేబరీ గురించి చెప్తున్నామంటే ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే సౌత్ ఆఫ్రికాలో దొరుకుతుంది. ఎందుకు సౌత్ ఆఫ్రికా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో దొరుకుతుంది. అక్కడ ఎక్కువ మనకు తెలుసు అమెజాన్ అనగానే నిత్యం వర్షపాతం పడుతుంది. మన దేశం కంటే చాలా రెట్లు పెద్దది. మనం తీసుకునే ఆక్సిజన్ క్వాంటిటీలో అక్కడ నుంచి మనకి ఎక్కువ మొదట్లో రావడం జరుగుతుంది. ఈ ఫ్రూట్లో ఏమవుతుంది అంటే అక్కడ ఎలాంటి న్యాచురల్గా కెమికల్స్ లేకుండా న్యాచురల్గా హైయెస్ట్ వరాక్ వాల్యూ ఉన్నటువంటి ఈ ఫ్రూట్
ఎంత అంటే 1027% హైయెస్ట్ వరాక్ వాల్యూమ్ న్యాచురల్గా ఉంటుంది, ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే హెల్త్కి చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకొని మన కంపెనీ ఏం చేసిందంటే ఫస్ట్ ప్రొడక్ట్ ఐపల్స్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా మనకి అసైవర్ని యూజ్ చేసి, అదేవిధంగా స్వదేశీ అండ్ విదేశీ ఫ్రూట్స్ తోటి టోటల్గా ఒక 15 రకాల కాయల సారం, అంటే కేవలం ఇంగ్రీడియంట్ తోటి సారంతో మాత్రమే మనకి కేవలము ముడి సరుకు సారంతో మాత్రమే మనకి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే ఐపల్స్ టోటల్గా 1000 ml జ్యూస్ బాటిల్ అండి. ఇది మనకి జపనీస్ టెక్నాలజీతో మనకు తయారు చేయడం జరిగింది. టోటల్గా ఇది దీంట్లో టోటల్గా 1000 ml జ్యూస్ ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల మనం ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అసలు ఎందుకు అంటే నార్మల్గా మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తున్నారంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ హెల్తీగా డిసీజ్కి అండ్ డిజార్డర్కి, నేను ఇందాక చెప్పాను డిసీజ్కి డిఫరెన్స్ అండ్ డిజార్డర్కి డిఫరెన్స్, అవి రెండు కూడా మనం వాటి అటాక్ కాకుండా ఉండాలి అంటే పర్ డే మనము 3.5 kgs ఫ్రెష్ వెజిటేబుల్ గార్డెన్ ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకోమని చెప్తున్నారు. కానీ ఈ సిచ్యువేషన్లో ఉన్న సిచ్యువేషన్లో మనం 3.5 kgs తీసుకోవడం అంటే చాలా కష్టం. కాబట్టి దానికి సంబంధించి మనం కనుక ఈ ఐపల్స్ అనే జ్యూస్ని మార్నింగ్ 30 ml ఈవినింగ్ 30 ml కన్జ్యూమ్ చేయడం వల్ల ఎంటీ స్టమక్ తోటి మనం ఏదైతే అనుకుంటున్నామో 3.5 kgs ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం వల్ల మనకి 5000 వరాక్ వాల్యూమ్, హైయెస్ట్ వరాక్ వాల్యూమ్ 5000 మన బాడీకి ఏదైతే న్యూట్రిషన్ వాల్యూ కావాలో అది రావడం జరుగుతుంది. దానివల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అంటే 100% ఉన్నాయి. దాంట్లో మనకి మెయిన్గా ఏంటి అంటే ఈ ఐపల్స్ని మనం కన్జ్యూమ్ చేయడం వల్ల ఫస్ట్ నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్, అదేవిధంగా మనకి ఇమ్యూనిటీ సపోర్ట్, వ్యాధి నిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది. అదేవిధంగా యాంటీ క్యాన్సర్ సపోర్ట్, ఈ కాలంలో మనం క్యాన్సర్స్ అనే ప్రాబ్లం ఎక్కువ చూడడం జరుగుతుంది, క్యాన్సర్ ప్రాబ్లం, దానికి కూడా వండర్ఫుల్గా మనకి రిజల్ట్ ఉండడం జరుగుతుంది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ ప్రోడక్ట్ వల్ల కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి మేజర్గా 26 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మేజర్గా 26 హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నార్మల్గా ఒక హ్యూమన్ లైఫ్లో మనకి మెయిన్గా ఏంటి అంటే తల నుంచి కాళ్ళ వరకు ఏదైతే మన సమస్యలు అనుకుంటామో, ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్, అదేవిధంగా చాలా మందికి ప్రజెంట్ ఉన్న సమస్య ఏంటి అంటే మైగ్రేన్ హెడేక్, సగం తలనొప్పి వస్తుంది, పార్శ్వ తలనొప్పి, అదేవిధంగా సైనస్ ప్రాబ్లం ఉంటుంది, నెక్స్ట్ మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, అదేవిధంగా లంగ్స్ అండ్ ఆస్తమా, అల్జీమస్, అదేవిధంగా గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, అల్సరు, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇది హోలిస్టిక్ ప్రొడక్ట్ అండి, వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది ఇది మనకి. అది మన ఈ ప్రొడక్ట్ కూడా మార్నింగ్ ఈవినింగ్ 30 ml 60 ml పర్ డే ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇది మన ఫస్ట్ ప్రొడక్ట్ అండి. మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్, అంటే టోటల్గా ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో 5 నాన్ కెమికలైజ్ బోర్డు వాళ్ళు మనకి ఆమోదం ఇచ్చినటువంటి మన ఫస్ట్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఇది మన ఫస్ట్ ప్రొడక్ట్ ఐపల్స్. అదేవిధంగా మనకి సెకండ్ బ్లడ్ షుగర్ సపోర్ట్. ఇది ఏంటంటే ప్రజెంట్ మనం చాలా మందిని భారతీయుల్ని చాలా తీపి వ్యక్తులు అంటారు. అది 2 రకాలుగా ఉంది. చాలా మంచి వాళ్ళు ఆప్యాయంగా పిలుస్తారని ఉంది. ఇండైరెక్ట్ గా ఇంకోటి ఏంటి అంటే చాలా మంది ఇండియన్స్ ఎక్కువ వాళ్ళ బాడీలో షుగర్ ఫ్యాక్టరీస్ ని ఉంచుకుంటారా అనే మీనింగ్ కూడా ఉంది. అంటే ప్రజెంట్ మనం డయాబెటిక్, ఇట్స్ మీన్స్ డయాబెటిక్ లో మనము వరల్డ్ లో చూసుకున్నట్టు 3rd పొజిషన్ లో ఉన్నాం. ఎప్పుడెప్పుడు ఫస్ట్ పొజిషన్ కి రావాలని రెడీగా ఉన్నాం. అంటే డయాబెటిక్ అనేది ఇప్పుడు చాలా డేంజర్ సిచ్యువేషన్ లో ఉంది అండి. ఎందుకంటే మనం అనుకున్నట్టు వన్స్ మనకి లైఫ్ లాంగ్ డిసీజెస్ కనుక మనకి డిజార్డర్ కనుక మనకి ఇంజెక్ట్ అయినాయి అంటే ఆటోమేటిక్ గా లైఫ్ లాంగ్ బట్ మనం మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉండాలి. అటువంటి డయాబెటిక్ కి మన కంపెనీ ఏంటంటే ఒక వండర్ఫుల్ గా కాఫీ రూపంలో ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కాఫీ రూపంలో మనకు వండర్ఫుల్ గా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో కెఫిన్ క్వాంటిటీ తక్కువ ఉన్నటువంటి కాఫీ బీన్స్ ని యూజ్ చేశారు. అదేవిధంగా దానితో పాటు మెయిన్ గా డయాబెటిక్ కి యాంటీగా పనిచేసేటటువంటి ఒక వండర్ఫుల్, ఎందుకు అంటే భారతదేశం తెలుసు అందరికీ ఆయుర్వేదం పుట్టిందే మన ఇండియాలో. అది చాలా చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటాం మనం అందరం కూడా. మనల్ని చూసే మిగతా అన్ని దేశాలు కూడా దాన్ని ఫాలో అవుతున్నాయి. అటువంటి ఆయుర్వేదానికి పితామహుడు మనకి మన ఆచార్య చరక మహర్షి గారు. అటువంటి చరక మహర్షి గారు మనకి 900 to 700 BCలోనే చరక సంయుత అనే ఒక గ్రంథంలో ఈ డయాబెటిక్ గురించి రాశారు. మధుమేహ వ్యాధి అనే వాళ్ళు అప్పటి కాలంలో మధుమేహ వ్యాధి కనుక మనకి రాకుండా ఉండాలంటే చరక మహర్షి గారు చరక సంయుత గ్రంథంలో ఏకనాయకం సాల్సిటల్ అనే మొక్క వేరుని కనుక మనం నైట్ నీళ్ళల్లో నానబెట్టుకొని మార్నింగ్ ఆ వేరుని దంచి ఆ వాటర్ ని కషాయంలో తాగినట్టయితే లైఫ్ లో మనకి డయాబెటిక్ రాదు అని చెప్పారు. దాన్ని మన కంపెనీ ఫైండ్ అవుట్ చేసి క్లినికల్ గా ప్రూవ్ చేసి దాన్ని మనకి కాఫీ రూపంలో మనకి తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ అవర్ ఐ కాఫీ. టోటల్ మనకి 50 sachets ఉంటాయి. బ్లాక్ అండ్ నార్మల్ క్రీమర్ స్టేజ్ లో ఉంటుంది. మనకి క్రీమర్ అండ్ బ్లాక్ లో ఉంటుంది. అయితే ఈ కాఫీ ఏంటి అంటే
అందరికీ బ్లడ్ షుగర్ సపోర్ట్ అనగానే డయాబెటిక్ వాళ్ళు వాడాలి ఖచ్చితంగా. అందులో ఇన్సులిన్ స్టేజ్ వాళ్ళు ఉన్నట్లయితే మనము బ్లాక్ యూజ్ చేస్తాము. నార్మల్గా మెడిసిన్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళైతే క్రీమర్ యూజ్ చేస్తాము. మెయిన్గా ఇప్పుడు మనం ప్రివెన్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేస్తారు, వాళ్ళు దాన్ని నార్మల్ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇప్పుడు మనము ఉన్నందరం కూడా మనకి లైఫ్లో డయాబెటిక్ రాదు అని అయితే ఎక్కడా లేదు అండి. ఎందుకంటే ఇంతకుముందు వంశపారంపర్యంగా వచ్చేది లేదా ఆఫ్టర్ 50 years తర్వాత వచ్చేది. కానీ ఇప్పుడు బై బర్త్ బోర్న్ బేబీకి కూడా మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ప్యాంక్రియాస్ మనకి కరెక్ట్గా ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల, అంటే మనం తినే ఫుడ్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మనకి డయాబెటిక్ అనేది అటాక్ అవుతుంది. కాబట్టి దీన్ని అందరూ కన్జ్యూమ్ చేయొచ్చు. 5 years పిల్లల నుంచి ఎవరైనా కానీ ఈ ప్రోడక్ట్ని కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే అందరికీ కాఫీ అనగానే పాలు పంచదార రెడీగా పెట్టుకుంటారు, కానీ మన కాఫీకి అవన్నీ అవసరం లేదు. జస్ట్ వాటర్లో 100 to 120 ml వాటర్లో, హీట్ వాటర్లో డయాబెటిక్ పేషెంట్స్ అయితే మార్నింగ్ ఒక సాచెట్, ఈవినింగ్ ఒక సాచెట్ వాళ్ళు కన్జ్యూమ్ చేయాలి. అదేవిధంగా నాన్ డయాబెటిక్ లేని వాళ్ళు అయితే వీళ్ళు ఒక సాచెట్ 2 to 3 cups కాఫీ అవుతుంది. ఫ్యామిలీ మొత్తం యూజ్ చేయొచ్చు. ఇది కూడా మనకి ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ప్రొడక్ట్. ఇది అవర్ సెకండ్ ప్రొడక్ట్ ఐ కాఫీ. ఈ కాఫీ అవర్ ఫ్లేవర్ ఎందుకు అంటే ఎగ్జాంపుల్ ఒక డయాబెటిక్ పేషెంట్ మన మదర్ ఉన్నట్లయితే వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి, ఇది ట్రూ అండి, నిజంగా మీరు గమనించండి. వాళ్ళు ఏదైనా తినాలి అన్నా కానీ డయాబెటిక్ ఉంది కానీ ఆలోచన వస్తారు. కానీ ఈ కాఫీని వాళ్ళ మనవరాలతో కలిసి తను తాగుతుంటే, ఆ తాతయ్య తన మనవరాలతో కలిసి తాగుతుంటే, తన పేరెంట్స్ వాళ్ళ కొడుకు కోడలు అదే కాఫీ తాగుతుంటారు, తను అదే కాఫీ తాగుతుంటారు. అలాంటప్పుడు తనకి నేను డయాబెటిక్ గా యూజ్ చేస్తున్నా అనేది అనిపించదు. అంటే మన ప్రొడక్ట్ మెడిసిన్స్ కాదండి, అందరూ కన్జ్యూమ్ చేయొచ్చు విత్ ఫ్యామిలీ సపోర్ట్ తోటి. ఇది మన సెకండ్ ప్రొడక్ట్ అండి, ఐ కాఫీ. నెక్స్ట్ ఐ చార్జ్. చాలా చాలా వండర్ఫుల్ డ్రింక్ అనగానే మనకి బయట ఎన్నో రకాల డ్రింక్స్ దొరుకుతాయి, కానీ ఇది టోటల్లీ డిఫరెంట్. ఎందుకు టోటల్లీ డిఫరెంట్ అంటున్నా అంటే టోటల్గా ఇది మనకి 80 రకాల హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఈ డ్రింక్ ని తయారు చేయడం జరిగింది. ఇందులో మెయిన్ మన ఇండియాకి సంబంధించినటువంటి అశ్వగంధ అరిష్ట, బాలారిష్ట, పత్రంగసవ, ద్రాక్షవ, ఇవి 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్ గా మన ఆయుర్వేద వనమూలికలను యాడ్ చేసి 80 రకాల హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. టోటల్గా ఇందులో 16 టిన్స్ ఉంటాయి. దీన్ని యూజ్ చేయడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే చాలా చాలా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రెస్. అది లేకుండా ఎవరు లేరు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అప్పట్లో ఉమ్మడి ఫ్యామిలీలు ఉండేవి కాబట్టి స్ట్రెస్ అందరూ నిర్ణయం తీసుకునేది దాని మీద ఎవరికి ఎఫెక్ట్ చూపిపోయేది. కానీ ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఎవరి టెన్షన్స్ వాళ్ళకే ఉన్నాయి. దాని వల్ల మాత్రమే చాలా రకాల డిజార్డర్స్ వస్తున్నాయి మనకి. అటువంటి స్ట్రెస్ కి వండర్ఫుల్ గా రిజల్ట్ ఉంది. అదేవిధంగా మనం కనుక వర్క్కి వెళ్ళేటప్పుడు, పెద్దవాళ్ళు వర్క్కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు. అదేవిధంగా నైట్ కనుక మనం ఫుడ్ తిన్న తర్వాత పడుకునే ముందు ఒక ½ an hour ముందు దీన్ని కనుక కన్జ్యూమ్ చేసి పడుకున్నట్లయితే ప్రశాంతంగా మనకి నిద్ర పడుతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి మెయిన్ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు అలర్ట్ గా ఉండలేకపోతున్నాం, మనం చురుకుదనంతో ఉండలేకపోతున్నాం. దానికి బెస్ట్ ఇంప్రూవ్ గా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి మెయిన్ ఏంటి అంటే ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే జ్ఞాపక శక్తి, ఎన్హాన్స్మెంట్ మనము ఇంప్రూవ్స్ మెమరీని మనం ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎన్హాన్స్మెంట్ మనకి ఎండ్యూరెన్స్ పవర్ పెరుగుతూ జరుగుతుంది. ఇంకోటి మెయిన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా మనకి ఎక్కువ ఏంటి అంటే సైట్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నది. చిన్నపిల్లల నుంచి అందరూ కూడా పెద్ద పెద్ద భూతద్దాలు పడుతున్నారు. దానికి కూడా దీనికి కొంచెం బెస్ట్ రిజల్ట్ ఉందండి. ఇది థర్డ్ ప్రొడక్ట్ ఐ చార్జ్. ఇది కూడా టోటల్ గా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎవరైనా కన్జ్యూమ్ చేయొచ్చు, న్యాచురల్ ప్రొడక్ట్స్. ఇది మన థర్డ్ ప్రొడక్ట్ అండి, ఐ చార్జ్. నెక్స్ట్ ఐ స్లిమ్. చాలా మంది స్లిమ్ అనగానే స్లిమ్ గురించి మాట్లాడుకుంటారేమో, కాదు సార్, ఇది కంప్లీట్ గా మనకి వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్. అంటే ఎవరైతే బరువు పెరగాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు, లేదు మేము వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయొచ్చు. ఏంటి ఈ ప్రోడక్ట్ మెయిన్ అంటే మనకి ఈ ప్రోడక్ట్ అనేది చాక్లెట్ రూపంలో ఉంటుంది. టోటల్ గా 28 బార్స్ ఉంటాయి ఒక బాక్స్ లో. 4 ఫ్లేవర్స్ ఉంటాయి మనకి అందులో. ఈచ్ వన్ వచ్చేసి 75 grams ఉంటుంది. మనకి FBT ఫార్ములాతో మనకి ఈ ప్రోడక్ట్ రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఒబేసిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఒబేసిటీ ఆల్మోస్ట్ వచ్చింది అంటే దానితో పాటు దానికి కోఇన్సిడెన్స్ గా ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి రావడం జరుగుతుంది. హార్ట్ స్ట్రోక్స్, ఆల్జిమర్స్, మొకాల నొప్పులు, ఆర్థరైటిస్, మొకాల నొప్పులు, ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఒబేసిటీకి నెంబర్ 1 గా యూజ్ అవుతుంది. టోటల్ గా మనకి ఇప్పుడు ఏంటి అంటే ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఒబేసిటీ వచ్చిన తర్వాత చాలా మందికి ఒబేసిటీ ఉన్నా లేకపోయినా కానీ కొంతమందికి రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఉంటుంది, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. చాలా మందికి ఇప్పుడు స్టంట్స్ చేయడం జరుగుతుంది. అటువంటి దానికి కూడా మనకి ఈ ప్రోడక్ట్ వండర్ఫుల్ గా యూజ్ అవుతుందండి.
టోటల్గా దీన్ని కూడా మనం ఎలా కన్జ్యూమ్ చేయాలి అంటే 70 kgs బిలో ఉన్న వాళ్ళు, ఇట్స్ మీన్స్ 8 kgs బిలో ఉన్న వాళ్ళు డైలీ 1 కన్జ్యూమ్ చేయాలి. 80 kgs అబోవ్ ఉన్న వాళ్ళు డైలీ 2 కన్జ్యూమ్ చేయాలి. ఇది మన 4th ప్రొడక్ట్ అండి, ఐ స్లిమ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ ఓన్లీ. ఇది మనకి కరెక్ట్ గా ఇది అందరూ కన్జ్యూమ్ చేయొచ్చు. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎవరికైనా ఎక్కువ ఉండడం, కొంతమందికి కరెక్ట్ గా ఉండకపోవడం జరుగుతుంది. దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా యూజ్ చేయొచ్చండి. ఇది 4th ప్రొడక్ట్ మనకి ఐ స్లిమ్ అండి, వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ నెంబర్ 1 గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఐ గ్లో. ఇది టోటల్ గా అండి చాలా చాలా ది బెస్ట్ ప్రొడక్ట్ ఇండియాలోనే. ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పటిదాకా మీరు గ్లో అనగానే మనం ఎక్కడైనా ఫంక్షన్స్కి ఇక్కడికి వెళ్తున్నా కానీ ఆర్టిఫిషియల్ గా పైన పూతలు పూస్తుంటాం. యాక్చువల్ గా మేకప్, ఇట్స్ మీన్స్ మేకప్ వేస్తూ ఉంటాం. కానీ ఈ ప్రొడక్ట్ ఏంటి అంటే, మన 5th ప్రొడక్ట్ ఏంటి అంటే, దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మన బాడీలో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే స్కిన్ మీద ఉన్నటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, ఇట్స్ మీన్స్ ఫేస్ మీద ఉన్న రింకిల్స్ అయినా, పింపుల్స్ అయినా, ఏజింగ్ అయినా, ఇవన్నీ కూడా, అదేవిధంగా మనకి హ్యాండ్స్ మీద ఉన్న స్కిన్ కి ఏ ప్రాబ్లం అయినా సరే టోటల్ గా మనకి బెస్ట్ రిజల్ట్ చూపించడం జరుగుతుందండి. ఇందులో కూడా మనకి టోటల్ గా 28 మనకి ప్యాకెట్స్ ఉంటాయి. ఇందులో టోటల్ గా 4 ఫ్లేవర్స్ ఉంటుంది. ఇది కూడా ఐ గ్లో. దీన్ని కూడా మనం ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత 15 minutes గ్యాప్ తోటి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒక సాచెట్ ని మనం కనుక దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. ఆటోమేటిక్ గా మేకప్ కిట్ బంద్ అవుతుంది. న్యాచురల్ గా మనము కనపడడం జరుగుతుందండి. ఇవి 5 కూడా ఇండస్ఇబా హెల్త్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాచురల్ గా హెల్త్ ప్రమోటింగ్ కాన్సెప్ట్ లో రిలీజ్ చేసిన, ఇయర్లీ 1 రిలీజ్ చేసిన ప్రొడక్ట్స్ అండి ఈ 5 కూడా. ఈ 5 ప్రొడక్ట్స్ మనం గనక ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనం తెలుసుకొని, అదే విధంగా మనము ఇందులో మెయిన్ కంపెనీ మోటో, కంపెనీ ఏం చెప్తుందంటే ఎక్కువ ఆలోచించేది ప్రివెన్షన్ గురించి. అంటే దానికి సంబంధించి ఫస్ట్ ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీ ఫ్యామిలీకి యూజ్ చేసి డ్రింక్ ఇట్ మీ ఫ్యామిలీకి యూజ్ చేసి మీరు పొందినటువంటి అనుభూతిని షేర్ చేయమంటుంది. ఆ షేర్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, మనం ఏదైతే గుడ్ ని ఫీల్ అయ్యి మనం ఆటోమేటిక్ గా షేర్ చేసామో దానివల్ల మనకి ది బెస్ట్ గా మనకి బిజినెస్ కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ట్యాప్ ఇన్ టు ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ హెల్త్ అండ్ వెల్నెస్. ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మీరు నార్మల్ గా ఆలోచించండి. ఒక 5 years క్రితం హాస్పిటల్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి? కొన్ని ఏరియాలోకి వెళ్తే ఒక రోడ్డు మొత్తం హాస్పిటల్స్ కి రాసిచ్చేసారు. నిజంగా అండి, ఇది ట్రూ. అంటే దానికి సంబంధించి మనకి ఏం చెప్తున్నారంటే, అక్కడ కనిపిస్తున్న పర్సన్ పాల్జన్ పిల్జర్ గారు అమెరికా ఇద్దరు ప్రెసిడెంట్స్ కి తన ఆర్థిక తత్వవేత్తగా వర్క్ చేశారు. తను ఏం చెప్తున్నారంటే, మెయిన్ రాబోయే కాలం మొత్తం కూడా తను ఎప్పుడు అంచనా వేస్తూ చెప్తుంటాడు. రాబోయే కాలం మొత్తం కూడా మనకి హెల్త్ అండ్ వెల్నెస్ మీద బిజినెస్ నడుస్తుంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి మనకి ఫిక్కీ వాళ్ళు కూడా 2016 10th December మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒకటి మనకి ప్రచురించడం జరిగింది. 2020 నాటికి ఒక్క ఇండియాలో మాత్రమే 1,50,000 కోట్ల బిజినెస్ అనేది మనకి హెల్త్ మీద జరగడం ఉంది. దానికి సంబంధించి మనకి పాల్జన్ పిల్జర్ గారు ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ మనకి హెల్త్ అండ్ వెల్నెస్ అని చెప్తున్నారు. చాలా అండి ఇది వండర్ఫుల్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బుక్స్ చదవడం ఎంతమందికి అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. కానీ నేను రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ చదివిన తర్వాత ఒక వండర్ఫుల్, చాలా చాలా, ఎందుకంటే ప్రపంచం మొత్తం మనం ఈ స్లైడ్లోనే చూపించవచ్చు. ఎందుకంటే అందరం కూడా మనం వర్క్ చేసే దేనికోసం అండి? మనీ కోసం. ఆ మనీ వస్తేనే కదా మన ఫ్యామిలీకి హెల్త్ ఇవ్వాలనుకున్నా, హ్యాపీనెస్ ఇవ్వాలనుకున్నా. అటువంటి ఇన్కమ్ దానికోసం మనకు ఒక వండర్ఫుల్ స్లైడ్. మనకి రాబర్ట్ కియోసాకి ఏం చెప్తున్నారంటే, మెయిన్ మనకి ప్రతిదీ కూడా మనకి 80-20 గేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి 80-20 గేమ్ ఉంది. ఈ 80-20 గేమ్ ఏంటి అంటే, 80% ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయ్ లో వర్క్ చేస్తున్నారు. కానీ వాళ్ళ కాడ జనరేట్ అయ్యే ఇన్కమ్ ఎంత అంటే కేవలం 20% మాత్రం. వాళ్ళు తీసుకునే ఇన్కమ్ ఎంత అంటే కేవలం 20% మాత్రం. కానీ నెక్స్ట్ ఇంకో బిగ్ క్వాడ్రంట్ ఉంది, బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్. వీళ్ళేంటి కేవలం 20% మాత్రమే ఉంటారు. కానీ వీళ్ళు అర్న్ చేసే ఇన్కమ్ ఎంత అంటే 80% ఉంటుంది. అంటే ఎక్కువ ఇన్కమ్ ఎవరి దగ్గర ఉంటుంది? బిజినెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది అండ్ ఇన్వెస్టర్స్ దగ్గర ఉండడం జరుగుతుంది. అసలు ఏంటి ఇక్కడ? మీకు తెలిసిందే, ఎంప్లాయ్ అంటే ఒక బాస్ కింద వర్క్ చేస్తుంటారు, ఒక బాస్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. వీళ్ళ టైము అండ్ వీళ్ళ శాలరీ, ఇట్ మీన్స్ వీళ్ళ మనీ వాళ్ళ బాస్ చేతిలో ఉంటుంది. వీళ్ళకి ఫ్రీడమ్ అనేది లేదు, టైం ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఇంకొకరు వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్.
వీళ్ళు ఒకరి కింద వర్క్ చేయడం ఇష్టం ఉండదు, వాళ్ళకి వాళ్ళే సపరేట్ గా బిజినెస్ చిన్న షాప్స్ లా పెట్టుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓపెన్ చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం, వాళ్ళ టైం వాళ్ళ మనీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, కానీ వాటిని ఇంక్రీజ్ చేసుకోలేకపోతారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బిజినెస్ ఓనర్స్ ఏంటి అంటే వీళ్ళు ఒక సిస్టమ్ ని క్రియేట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ తాజ్ గేట్వే కొన్ని హోటల్స్ వాళ్ళు కొన్ని బ్రాంచెస్ ఏర్పాటు చేస్తారు. ఆ బ్రాంచెస్ ఏర్పాటు చేయడం ఒక సిస్టమ్. ఆఫ్టర్ దట్ ఆ సిస్టమ్ క్రియేట్ అయిపోయినాక, ఆ బ్రాంచెస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాక, వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ మెయిన్ హెడ్ పర్సన్ అక్కడ ఉన్నా లేకపోయినా వాళ్ళకి అవన్నీ కూడా ఆ బ్రాంచెస్ నుంచి ఎవ్రీ మంత్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంది. అంటే బిజినెస్ ఓనర్స్ అంటే కొంత మనీని ఇన్వెస్ట్ చేసి ఆటోమేటిక్ గా ఒక సిస్టమ్ ని క్రియేట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఆ సిస్టమ్ మళ్ళీ వర్కౌట్ వీళ్ళ కోసం చేయడం జరుగుతుంది, వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్వెస్టర్. వీళ్ళు ఏం చేస్తారంటే మనీనే ఇన్వెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళు మనీని ఇన్వెస్ట్ చేస్తారు, తిరిగి మళ్ళీ ఆ మనీనే వీళ్ళ కోసం మనీ వర్క్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద మెయిన్ అండి 80-20 గేమ్. మనందరం ఎక్కడ ఉన్నాం అనేది ఒక్కసారి చెక్ చేసుకున్నాము. కానీ నార్మల్ గా మనము 80లోంచి 20కి రావాలి అంటే బిజినెస్ మ్యాన్ అన్న ఇన్వెస్టర్ అన్న కావాలి. మరి బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్ కావాలి అంటే నాకు తెలిసి అయితే కొన్ని కోట్లలో డబ్బులు కావాలి. కానీ కొన్ని కోట్లలో డబ్బులు ఉంటేనే అవుతారు, అది ట్రూ. కానీ వన్ అండ్ ఓన్లీ వే సింపుల్ గా కొంత మనీ ఇన్వెస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్. దానితో పాటు మన టైం ఇన్వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఇన్వెస్ట్ చేసి మనం ఒక ఆర్గనైజేషన్ ద్వారా, ఇట్స్ మీన్స్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మనము 20% పీపుల్ లోకి మనం రీచ్ అవ్వచ్చు. కంపెనీ గురించి అండి, అబౌట్ ఇండస్ట్రీవా 2014లో కంపెనీ స్థాపించడం జరిగింది. మనకి ఇంకొక ఆర్గనైజేషన్ బయో యాక్టివ్స్ జపాన్, మన ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ నుంచి ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని మన ప్రొడక్ట్స్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ చూసుకున్నట్టయితే మనకి మెయిన్ టవర్ వచ్చేసి మనకి బెంగళూరులో ఉండడం జరుగుతుంది, మనది నదిదుర్గ రోడ్ లో ఉంది. అదేవిధంగా మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మన 5 ప్రొడక్ట్స్ కూడా సీడ్ టు సేల్, స్టార్టింగ్ నుంచి అమ్మే వరకు మొత్తం కూడా మన దగ్గరే తయారవడం జరుగుతుంది. ఇంకోటి చాలా చాలా ప్రౌడ్ మూమెంట్, ఫస్ట్ గవర్నమెంట్ లైసెన్స్డ్ కమ్యూనిటీ కామర్స్. అంటే గవర్నమెంట్ మనకి కొన్ని నామ్స్ ఇవ్వడం జరిగింది. ఆ నామ్స్ ప్రకారము ఫస్ట్ లైసెన్స్ తీసుకున్నట్టు కంపెనీ ఇండస్ట్రీవా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్. అదేవిధంగా మనకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్స్ కంపెనీ అవార్డు వచ్చింది 2017. అదేవిధంగా మనకి ఫిక్కీలో మెంబర్షిప్ ఉంది, శాప్ అప్గ్రేడేషన్ ఉంది, మెయిన్ మనకి స్విస్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ కంపెనీ అవార్డు వచ్చేసి మనకి 2016లో జరిగింది. ఇప్పటి వరకు 4000 మంది డిస్ట్రిబ్యూటర్స్ వివిధ దేశాలలో వేరే మన ప్రోగ్రామ్స్ లో చాలా వాటిలలో కూడా మనకి పాల్గొనడం జరిగిందండి. బయో యాక్టివ్స్ జపాన్ ఏంటంటే మెయిన్ దీన్ని స్థాపించింది మన ఇండియా పర్సన్. ఎక్కడ ఓన్ R&D, హైయెస్ట్ స్టాండర్డ్స్ తోటి మనకి R&D ఉంది. అదేవిధంగా మనకి పర్ మంత్ 500 మెట్రిక్ టన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మనకి మెనీ కంపెనీస్ మన దగ్గర రా మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఓన్ పేటెంట్ అండ్ పబ్లిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి 22,000 ఎకరాల ఓన్ ల్యాండ్ ఉంది. దాంట్లోనే మనకి కావాల్సిన అన్నిటి కూడా మనం కల్టివేషన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన బిజినెస్ ని మనం 14 కంట్రీస్ లో మనం లాంచ్ చేయడం జరుగుతుంది అండి. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మనం ఇప్పుడు అందరం కూడా బిజినెస్ చేయాలంటే బయట మనం చూసుకున్నట్టయితే షాప్స్ పెట్టాలి, దాంట్లో కావాల్సిన ఫర్నిచర్ కొనాలి, అందులోకి ఏవైతే ఐటమ్స్ కావాలో అవన్నీ మనం కొనడం జరుగుతుంది. కానీ ఇందులో ఏమవుతుందంటే మనకి విజువల్ కాదండి, విజువల్ మీన్స్ మనకి అతీతమైనది, కనబడకుండా చాలా ఉంటుంది. మనకి వండర్ఫుల్ గా మన మొబైల్లోనే మనకి ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది, విజువల్ ఆఫీస్. అందులో మనకి మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత A to Z టోటల్ డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ బిజినెస్ లో సపోర్ట్ ఎవరు ఉంటారు, ఎందుకంటే మనం చిన్న మామూలుగా ఎక్కడికైనా వెళ్తుంటేనే ఒకరిని మనం సలహా అడుగుతుంటాం, ఇట్స్ మీన్స్ మనకి సపోర్ట్ ఇవ్వమంటాం. ఇంత వండర్ఫుల్ గా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసేటప్పుడు మనకి గ్యారంటీగా 3D సపోర్ట్ ఉంటుంది. అంటే ఎవరైతే ఈ బిజినెస్ గురించి మీకు ఫస్ట్ దీని గురించి మీకు చెప్తారో వాళ్ళని మీకు స్పాన్సర్ అంటారు, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇండస్ వివా కంపెనీ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వైబ్రెంట్ వివా, ఆ వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సపోర్ట్ వలన ఈ రోజు నేను మీకు ఇక్కడ లైవ్ లో రావడం జరిగింది. అంత వండర్ఫుల్ గా మనకి వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సపోర్ట్ ఉంటుంది. ఈ విధంగా మీకు ఇక్కడ 3D సపోర్ట్ ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక ర్యాంక్ ఉంటుంది స్టార్ 250 అని. ఆ ర్యాంక్ లో మనకి ఇన్సూరెన్స్ హోల్డర్ కనుక అయినట్లయితే మనం ఈ బిజినెస్ చేస్తూ అనుకోకుండా ఏదైనా ప్రమాదానికి గురి అయితే మనకి ఇక్కడ టోటల్ గా కంపెనీ సపోర్ట్ ఉంటుంది.
మనం ఇలా బిజినెస్ చేసుకున్నప్పుడు మనకి కాంపన్సేషన్ ప్లాన్ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి అందులో వచ్చేసి మనకి రిటైల్ ప్రాఫిట్, రాయల్టీ, ర్యాంక్ మెయింటెనెన్స్, ఆర్ఎంబి అండ్ ఇలా మనకి చాలా రకాలు ఉన్నాయి. అందులో మీకు ఫస్ట్ నేను మీకు రిటైల్ ప్రాఫిట్ గురించి నేను చెప్తాను. ఏంటి రిటైల్ ప్రాఫిట్ అంటే మనం టోటల్ గా మనం 5 ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాము. ఈ 5 ప్రొడక్ట్స్ లో మనకి ఏదైనా కానీ 8 ప్రొడక్ట్లు, ఇట్స్ మీన్స్ మనకి ఒక కాఫీ 2 కావచ్చు, పల్స్ 2 కావచ్చు, గ్లో 2 కావచ్చు, అండ్ నెక్స్ట్ మనకి ఐ చార్జ్, ఐ స్లీప్. టోటల్ గా మనం కనుక 8 ప్రొడక్ట్స్ బై చేసినట్లయితే మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినట్టు లెక్క, మనం ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయినట్టు లెక్క. అలా మనం 8 ప్రొడక్ట్స్ తోటి మనం బిజినెస్ ని మనం స్టార్ట్ చేసినప్పుడు అందులో 20% అంటే ఎవ్రీ ప్రొడక్ట్ కూడా మనకి 500 రూపీస్ అనేది మనకి క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. అంటే టోటల్ గా 8 into 500 4000 మనకి రిటైల్ ప్రాఫిట్ అనేది మనకి కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టాప్ రిటైలర్ బోనస్ అంటే 1 క్యాలెండర్ మంత్ లో కనుక మనం పర్సనల్ గా ప్రొడక్ట్స్ మనం షేర్ చేసినట్లయితే, ఎందుకంటే మనం తీసుకున్న రిజల్ట్ వండర్ఫుల్ గా ఉంది, ఆ రిజల్ట్ గురించి నలుగురికి మనం షేర్ చేసినట్లయితే మనకి ఇక్కడ కంపెనీలో టాప్ రిటైలర్ బోనస్ ఉంటుంది. 50,000 ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ 25,000 కూడా ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బిజినెస్ ని మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు బిజినెస్ అంటే చాలా మంది కావాలి ఎలా అని. ఆ విధంగా చేసుకోవచ్చు. నేను మీకు చెప్తానండి. 2 టైప్స్ గా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ వచ్చేసి పర్సనల్ టర్న్ ఓవర్ అంటే ప్రొడక్ట్స్ మనం తీసుకున్నాము, 8 ప్రొడక్ట్స్ తీసుకున్నాము, మనం బిజినెస్ ని స్టార్ట్ చేసాము, కానీ మనకి సర్కిల్ లేదు. ఇట్స్ మీన్స్ మనకి ఎక్కువ తెలిసిన వాళ్ళు లేరు, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన ఐడి నుంచి కనుక ఈ ప్రొడక్ట్స్ ని మనము బై చేసి వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ప్రొడక్ట్ సేల్ జరుగుతుంది, పర్సనల్ టర్న్ ఓవర్ జరుగుతుంది. ఆ విధంగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి టీమ్ టర్న్ ఓవర్. ఇట్స్ మీన్స్ కొంతమందిని మనము ఇందాక అనుకున్నట్టు ఒక సిస్టమ్ గా అందరం ఫాలో అవుతూ మనం ఈ బిజినెస్ ని టీమ్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా మనం 2 టైప్స్ గా మనం ఈ బిజినెస్ ని మనం చేసుకోవచ్చు. ఏ లెసన్ టు లెర్న్. ప్రెజెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ మీద కొన్ని రకాల యూనివర్సిటీలే వాళ్ళ యొక్క సబ్జెక్ట్ లో ఒక యూనిట్ గా దాన్ని పెట్టడం జరిగింది. మెయిన్ మనకి ఢిల్లీ యూనివర్సిటీ, కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఇలా చాలా యూనివర్సిటీలో నెట్వర్క్ మార్కెటింగ్ ఒక సబ్జెక్ట్ గా పెట్టారు. అంటే రాబోయే కాలంలో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటి నుంచే పిల్లలకి నేర్పిస్తున్నారంటే రాబోయే జనరేషన్ మొత్తం కూడా మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వండర్ఫుల్ ఆన్లైన్ బిజినెస్ అండి. బిజినెస్ ఓపెనింగ్ బోనస్. మనం ఈ బిజినెస్ లో 200 PV మీన్స్ 8 ప్రొడక్ట్స్ మనం బై చేసుకొని, అదే విధంగా ఇంకొక 2 ఫ్యామిలీస్ కూడా ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పి వాటిలో ఉన్న బెనిఫిట్స్ చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ చేసుకోవడానికి మనం ఇంకొక 2 పీపుల్స్ కి, ఇట్ మీన్స్ 2 ఫ్యామిలీకి కనుక మనం దీన్ని ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే మనకి అక్కడ బిజినెస్ ఓపెనింగ్ బోనస్ ఈచ్ 8 ప్రొడక్ట్స్ కి మనకి 1000 రూపీస్ రావడం జరుగుతుంది అండి. అదే విధంగా మనం ఎలా అయితే 2 పర్సన్స్ కి వాళ్ళ ఫ్యామిలీకి దీన్ని ఇంట్రొడ్యూస్ చేసామో, వాళ్ళు కూడా వాళ్ళు ఇంకొక 2 ఫ్యామిలీస్ కి, టోటల్ గా 2 to 4 ఫ్యామిలీస్ కనుక మనకి బిజినెస్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆ విధంగా మనకి టోటల్ గా మనకి రిటైల్ ప్రాఫిట్, ఇట్స్ మీన్ మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 4000 వస్తుంది. అదే విధంగా బిజినెస్ ఓపెనింగ్ బోనస్ మనం ఇద్దరికి స్పాన్సరింగ్ ఇచ్చినప్పుడు 2000 వస్తుంది. నెక్స్ట్ స్టార్ రివార్డ్ 1+1 వీక్ లో కనుక మనం మన బిజినెస్ పార్ట్నర్స్ ని ఇద్దరిని ఎంచుకున్నప్పుడు 3000 వస్తుంది. వాళ్ళు కూడా ఇంకొక 2 ఫ్యామిలీస్ కి దీన్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు టోటల్ గా మనకి 4000. అంటే టోటల్ గా 1+1 వీక్ లో మనం ఇక్కడ 13,000 ఇన్కమ్ మనం ఈ బిజినెస్ ద్వారా మనం తీసుకోవచ్చు. టీమ్ బోనస్ అంటే పర్సనల్ టర్న్ ఓవర్ చేసుకోవచ్చు, మనం టీమ్ ద్వారా కూడా మనం బిజినెస్ ని చేసుకోవచ్చు. మనం ఈ విధంగా బిజినెస్ చేసుకుంటున్నప్పుడు మనం ఇందాక చెప్పాము, మెయిన్ మన స్పాన్సరింగ్ 2 ఉంటారండి, ఏ ఆర్గనైజేషన్ అండ్ బి ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ లో జరిగే బిజినెస్ ని మ్యాచ్ చేసుకుని మనకి ఇన్కమ్ ఇస్తుంది. కానీ పర్సన్స్ ని కాదండి, ఇక్కడ కేవలం ప్రొడక్ట్ ఎన్ని షేర్ చేస్తున్నారు ఏంటి, ప్రొడక్ట్ మీద మాత్రమే మనకి ఆధారపడి మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇన్కమ్ ఇస్తున్నప్పుడు ఈ బిజినెస్ ద్వారా మనము స్టార్టింగ్ మనం రిటైల్ ప్రాఫిట్ కా నుంచి 2.5 వీక్లీ 2.5 lakhs వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. కేవలం మనకి జరిగే బిజినెస్ ని మ్యాచ్ చేసుకొని మాత్రమే, ప్రొడక్ట్ సేల్ ని మ్యాచ్ చేసుకొని మాత్రమే మనకి బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ మనకి రైట్ ఆర్గనైజేషన్ లో ఒక 40 ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి, లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఒక 35 ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి అనుకున్నప్పుడు వాటిని మ్యాచ్ చేసుకుని మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ 2000 గ్రూప్ వాల్యూమ్ అండ్ 2200 గ్రూప్ వాల్యూమ్ జరిగినప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న 200 అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ రూపంలో, ఇక్కడ డిలీట్ అనేది ఏమి ఉండదండి ఆప్షన్, క్యారీ ఫార్వర్డ్ రూపంలో మనకి నెక్స్ట్ వీక్ కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. మనం ఈ విధంగా మనము ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బిజినెస్ ఉన్నప్పుడు లాస్ట్ గా మనం ఇందులో పర్ వీక్ 2.5 lakhs ని మనం హైయెస్ట్ గా ఇన్కమ్ తీసుకోవచ్చు.
అంటే ఇందాక మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాము, ఈ బిజినెస్ కి ఎవరైనా కూడా ఈక్వలే. కుల, వర్గం, వర్ణం, మతంతో ఏమీ సంబంధం లేదండి. ఎవరైనా ఈ బిజినెస్ ని చూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఎంత ఇన్కమ్ కావాలంటే ఈ బిజినెస్ లో అంత ఇన్కమ్ తీసుకోవచ్చు. అందరికి డౌట్ రావచ్చు, మనము ఆ విధంగా వీక్లీ 2.5 lakhs తీసుకుంటూ చాలా మంది కరోర్పతిస్ మన దగ్గర ఉన్నారు. అందులో మెయిన్ మనకి రఘుపతి నాగేశ్వరరావు గారు అండి. ఏపీ అండ్ తెలంగాణకి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన పర్సన్, చాలా మంది ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చినటువంటి పర్సన్. ఇప్పుడు తను బ్లాక్ డైమండ్ అంబాసిడర్ గా ఉన్నారు. తను ఫస్ట్ మనకి ఏపీ అండ్ తెలంగాణకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనం ఇందాక అనుకున్నట్టు ఈ అమౌంట్ మనకి ఎలా ఇవ్వడం జరుగుతుంది అనేది మనం చెక్ చేసుకున్నట్లయితే, సోర్స్ ఆఫ్ మనీ నార్మల్ గా మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ లో చూసుకున్నట్టయితే, ఏదైనా మనం ఒక వస్తువుని మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కొన్నప్పుడు దాని కస్టమర్ కి రీచ్ కావాలంటే దానికి చాలా ప్రమోటింగ్ కావాలి. ఒక ప్రొడక్ట్ కి అది క్వాలిటీ ఎలా అయినా ఉండండి, క్వాంటిటీ ఎలా అయినా ఉండండి, కానీ అది ప్రమోటింగ్ జరగాలి అంటే మధ్యలో కొంతమందికి మనం ఆటోమేటిక్ గా మనీ ఇవ్వడం ద్వారా మాత్రమే ప్రమోటింగ్ జరుగుతుంది తప్పితే ఫ్రీగా ఎవరు ప్రమోటింగ్ చేయరు. కాబట్టి ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏమవుతుందంటే, అలా కొంతమందికి మధ్యలో ప్రమోటింగ్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ కాస్ట్ ఉన్నది ఒక లెక్క అయితే కస్టమర్ కి వచ్చేలోపు ఆటోమేటిక్ గా దానికి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ మనీ అంతా వీళ్ళకి మధ్యలో షేర్ చేయడం జరుగుతుంది. కానీ డైరెక్ట్ గా నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో ఏమవుతుందంటే, మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్ మాత్రమే ఉంటారు, మధ్యలో ఎవరు ఉండరు. అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు కస్టమర్ అవుతారు, ఆటోమేటిక్ గా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తనే డిస్ట్రిబ్యూటర్ అవుతారు. అంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ కు మాత్రం డైరెక్ట్ గా ఇక్కడ లావాదేవీలు ఉంటాయి తప్పితే మధ్యలో ఎవరు ఉండరు. కాబట్టి టోటల్ గా వచ్చే మనీలో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇందులో ఇంకో బ్యూటిఫుల్ ఇన్కమ్ అండి, రాయల్టీ. ఈ బిజినెస్ లో ఎవరైతే 1 crore and above ఎర్న్ చేస్తారో వాళ్ళు ఇప్పటిదాకా బిజినెస్ చేసినందుకు, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేసినందుకు, ఒకవేళ ఆ బిజినెస్ ని వైఫ్ చేస్తుంటే తన హస్బెండ్ కి రాయల్టీ కింద ఎవ్రీ మంత్ కూడా మనకి 50,000 ఇవ్వడం జరుగుతుంది. లేదు హస్బెండ్ చేస్తున్నా అంటే వైఫ్ కి ఇవ్వడం జరుగుతుంది అంటే రాయల్టీ. బ్యూటిఫుల్ ఇన్కమ్ ఇది. అదేవిధంగా మనకి ఇండస్ట్రీలో ఒక 16 టైప్స్ ర్యాంక్స్, అచీవ్మెంట్స్ ఉన్నాయి. స్టార్ ర్యాంక్స్, ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్ అండ్ డైమండ్ ర్యాంక్స్ అండ్ అంబాసిడర్స్ ర్యాంక్స్ ఉన్నాయి. మెయిన్ ఇవన్నీ కూడా మనకి 4 స్టేజెస్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి మనకి. అదేవిధంగా మనకి ర్యాంక్ మెయింటెనెన్స్ బోనస్, ఇందాక మనం కాంపన్సేషన్ ప్లాన్ లో చెప్పుకున్నాము. 10 టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనం 9 టైమ్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనం చెప్పుకున్నాము మనకి ర్యాంక్ మెయింటెనెన్స్ ఉందని. అయితే ఎవరైతే టోటల్ ఈ బిజినెస్ లో 2.5 lakhs ఎర్న్ చేస్తారో వాళ్ళని మనం ఇక్కడ రూబీ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్స్ అంటారు. ఆఫ్టర్ మన పర్ల్ ఎగ్జిక్యూటివ్, ఎమరాల్డ్ ఇవా ఆటోమేటిక్ గా ర్యాంక్స్ ఇచ్చి అవుతుంటారు. రూబీ కాన్ నుంచి ఏంటి అంటే, వాళ్ళు కనుక వాళ్ళ యొక్క మినిమం మెయింటెనెన్స్ కనుక వాళ్ళు చేసుకున్నట్టయితే విత్ టీమ్ ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళకి 5,000 ఎవ్రీ వీక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి 1 month లో చూసుకున్నట్టయితే 4 weeks ఉంటాయి. 4 into 5,000 మినిమమ్ 20,000 వాళ్ళు వాళ్ళ టీమ్ కి సర్వ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా 5,000 ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ 20 అవుతుంది. అదేవిధంగా పర్ల్ ఎగ్జిక్యూటివ్ అయితే 10,000, ఎమరాల్డ్ అయితే 15,000, ఇలా అప్ టు మనకి బ్లాక్ డైమండ్ వరకు మనకి ర్యాంక్ మెయింటెనెన్స్, అప్ టు క్రౌన్ బ్లాక్ వరకు మనకి ర్యాంక్ మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. రివార్డ్ ప్రోగ్రామ్స్ అండి మనకి. మనం బిజినెస్ స్టార్ట్ చేసి 2 families కి దీన్ని ఇంట్రొడ్యూస్ చేసినట్టయితే, మన బిజినెస్ పార్ట్నర్స్ ఎంచుకున్నట్టయితే మనకి రివార్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా స్టార్ 250 ర్యాంక్ ఏంటి అంటే, ఇందాక నేను చెప్పాను, మనం కనుక ఎప్పుడైతే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి స్టార్ 250 ర్యాంక్ అచీవ్ అవుతామో వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అండ్ అదే విధంగా 1,20,000 మెడిక్లైమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ తరఫున. నెక్స్ట్ స్టార్ 500 రివార్డ్ 2,500. స్టార్ 500 ర్యాంక్ కనుక మనం అచీవ్ అయినట్లయితే వాళ్ళకి 2,500 అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఫస్ట్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాము, నెక్స్ట్ ఆదాయం గురించి మాట్లాడుకున్నాము. ఆదాయం ఏ విధంగా మనం సంపాదించుకోవచ్చు, ఈ బిజినెస్ లో మనం ఎలా ఉండొచ్చు అనేది మాట్లాడుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీనెస్. మీరు అంటారేమో, మేడం ఆదాయం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆటోమేటిక్ హ్యాపీనెస్ వస్తుందని. ఆ హ్యాపీనెస్ వస్తుంది, దానితో పాటు ఇంకొక హ్యాపీనెస్ కూడా వస్తుంది. ఎందుకంటే చాలా మంది వైఫ్స్ ఉంటది మ్యారేజ్ అవ్వగానే తిరుపతి వెళ్ళాలని. తిరుపతి ఎప్పుడు తీసుకెళ్తారంటే అడగంగా ఎప్పటికో తీసుకెళ్తారు. కానీ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి 1 lakh and above ఇన్కమ్ ని మనం అర్న్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా విత్ కోప్లికెంట్ తో కలిపి ఫస్ట్ స్టార్ 1000 లక్షాధికారి లక్పతిస్ కి మనకి ఫస్ట్ స్టార్ 1000 అనే ర్యాంక్ అచీవ్మెంట్ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా 1 lakh రూపీ ఎర్న్ చేస్తారు. వాళ్ళకి రివార్డ్ ప్రోగ్రామ్ గా మనకి ఏంటి అంటే, విత్ కోప్లికెంట్ తో కలిపి బెంగళూరు షెరిటాన్ హోటల్లో 3 days and 2 nights ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది వాళ్ళ ఫస్ట్ ట్రిప్ అయి ఉంటుంది వాళ్ళ కోప్లికెంట్ తోటి. నెక్స్ట్ 2.5 lakhs మనం ర్యాంక్ మెయింటెనెన్స్ మాట్లాడుకున్నాము, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రూబీ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకి థాయిలాండ్ ట్రిప్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతుంది. విత్ వాళ్ళ కోప్లికెంట్ తో కలిసి దేశం దాటి కొత్తగా వేరే దేశానికి వెళ్ళడం జరుగుతుంది ఫస్ట్ టైం.
అదేవిధంగా మనకి పోల్ ఎగ్జిక్యూటివ్ ఉజ్బెకిస్తాన్, నెక్స్ట్ వచ్చేసి మనకి దుబాయ్. ఈ విధంగా మనకి ఎవ్రీ ర్యాంక్ కూడా నెక్స్ట్ మనకి సఫైర్ కి హాంకాంగ్, మకావ్, అదేవిధంగా మనకి ఎగ్జిక్యూటివ్ డైమండ్ కి ఆస్ట్రేలియా ట్రిప్ ఉంటుంది. నెక్స్ట్ బ్లూ డైమండ్ సౌత్ ఆఫ్రికా విత్ కోప్లికెంట్ తో కలిసి 1 వీక్ ట్రిప్ ఉంటుంది. నెక్స్ట్ పర్పుల్ డైమండ్ యూరోప్ వెళ్ళడం తీసుకెళ్తుంది వాళ్ళ ఫ్యామిలీ తోటి విత్ కోప్లికెంట్ వాళ్ళ వైఫ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ బ్రెజిల్. నెక్స్ట్ మనకి బ్లాక్ డైమండ్ అంబాసిడర్. దిస్ ఈజ్ అంబాసిడర్ స్టార్టింగ్ ర్యాంక్ అండి ఇది. ఈ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ ఎవరైతే హిట్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ వైఫ్ తో కలిపి 1 వీక్ యూఎస్ఏ ట్రిప్ ఉంటుంది. అదే విధంగా వాళ్ళకి వైఫ్ కి కలిపి రింగ్ అండ్ పెండెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ స్టోర్ ని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీకి రాకముందు ఏంటి, ఇండస్ట్రీకి వచ్చినాక ఏంటి, వాళ్ళ బిజినెస్ ని ఎలా బిల్డ్ చేసుకున్నారని. అదేవిధంగా ఇండస్ట్రీలో ఫస్ట్ బ్లాక్ డైమండ్ అంబాసిడర్ సుజిత్ ఖాన్ గారు ఆల్రెడీ సార్ది యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ పర్సన్ తను మనకి ఇండస్ట్రీలో బ్లాక్ డైమండ్ అంబాసిడర్ చేయడం జరిగింది. మనకి కార్ కొనుక్కోవడానికి మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ మనకి. లీగల్ మోరల్ ప్రాక్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనం అన్ని మాట్లాడుకున్నాం, ఆనందం, ఆదాయం, ఆరోగ్యం గురించి. కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఒక్కసారి కంపెనీ గురించి మనం చెక్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఇన్ ఇండియా యాజ్ అన్ ఎంటిటీ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం ఫస్ట్ రికగ్నైజ్ అయిన కంపెనీ. అదే విధంగా బిజినెస్ ప్లాన్ అనేది కూడా మనకి కంప్లైంట్స్ ప్లాన్ అనేది 2016 గవర్నమెంట్ ఏదైతే నామ్స్ ఇచ్చిందో దాని ప్రకారం మనకి ఇన్కమ్ ప్లాన్ ఉండడం జరిగింది. అదే విధంగా మనకి 852 డైరెక్ట్ సెల్లర్స్. అంటే మనకి నెట్వర్క్ మార్కెటింగ్ చేసేటప్పుడు డూస్ అండ్ డోంట్స్ చెప్పడానికి మనకి గిఫ్ట్ ట్రైనింగ్ ఉంటుంది గవర్నమెంట్ సపోర్ట్ తోటి. అటువంటి గిఫ్ట్ ట్రైనింగ్ లో టోటల్ గా ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్ 852 మంది పాల్గొని వాళ్ళు గవర్నమెంట్ తరహా అప్రూవల్ చేసుకోవడం అయింది. మేము లీగల్ గా ఉన్నాము అని చెప్పేసి డూస్ అండ్ డోంట్స్ తెలుసుకున్నారు. అదేవిధంగా ఫాస్టెస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ వితౌట్ ఎనీ ప్రాసెసింగ్ ఛార్జెస్. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కష్టపడి బిజినెస్ చేశారో వాటన్నిటి కూడా ఎలాంటి ఛార్జెస్ లేకుండా వాళ్ళ అమౌంట్ ఫాస్ట్ గా రిలీజ్ చేయడం జరుగుతుంది కంపెనీ. ఎండ్ టు ఎండ్ డెలివరీ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ప్రొడక్ట్స్ కూడా స్టార్టింగ్ నుంచి బుక్ చేసిన దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వచ్చే దగ్గర కూడా కొరియర్ ఛార్జెస్ అన్ని కూడా కరెక్ట్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్పి బిల్డింగ్. టోటల్ గా ఎక్కడికి వెళ్ళినా ఎంఆర్పి బిల్డింగ్ మాత్రమే మనం ప్రొడక్ట్ సేల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ ఎంప్లాయీస్ యువర్ ఫ్యూచర్ జనరేషన్ టు బి బెనిఫిటెడ్. అంటే ఇప్పుడు ఎవరైతే మనం ఈ బిజినెస్ చేస్తున్నామో మనం బిజినెస్ చేసేటప్పుడు మనకి నామినీగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫ్టర్ మన తదనంతరం కొనసాగించడం జరుగుతుంది. అంటే జనరేషన్ బెనిఫిట్ బిజినెస్ అనమాట. ఇప్పటిదాకా ఈ ఆపర్చునిటీ ఎందులో లేదు. ఇది జనరేషన్ బెనిఫిట్ బిజినెస్ అనమాట. మన తదనంతరం కూడా మన బిజినెస్ ని మన భావి తరాల వాళ్ళు చేసుకోవచ్చు దీన్ని. ద రియల్ 5 స్టార్ ఆపర్చునిటీ. 5 స్టార్ ఆపర్చునిటీ మనం మామూలుగా ఆన్లైన్ లో మార్కెటింగ్ లో చూస్తాము రేటింగ్ ఇవ్వండి అని చెప్పేసి. నిజంగా ఇది 5 స్టార్ క్వాలిటీ ఆపర్చునిటీ. ఎందుకు అంటే రైట్ కంపెనీ. ఇండియా ఏదైతే రూల్స్ పాస్ చేసిందో గవర్నమెంట్ దానికి అనుగుణంగా ఉంది. రైట్ కంపెనీ, రైట్ ప్రొడక్ట్స్. ఎందుకంటే యూనిక్ అండ్ పేటెంట్ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ప్రొడక్ట్ రిలీజ్ చేయడం జరిగింది. రైట్ కాంపన్సేషన్ ప్లాన్, ఇన్కమ్ ప్లాన్ గవర్నమెంట్ 2016 ఇచ్చిన నామ్స్ ప్రకారం ఉంది. అదేవిధంగా రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వైబ్రెంట్ వేవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎప్పటికప్పుడు మనం బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఎలా కరెక్ట్ వేలో పోవాలని మనకి ఎప్పటికప్పుడు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ది రైట్ కాజ్. మనం అనుకున్నాం ఇందాక ప్రివెన్షన్ అని. ది బెస్ట్ ఇప్పుడు రైట్ కాజ్ కారణం అదే అండి. ఈ బిజినెస్ ని మనం చూస్ చేసుకోవడానికి మన ఫ్యామిలీకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఆటోమేటిక్ గా మనం ఈ బిజినెస్ లో హెల్త్ కోసం వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనేది మనకి దొరకడం జరుగుతుందండి. మనం ఈ బిజినెస్ ని మనం ఇక్కడ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కేవైసీ ని మనం గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. మన కేవైసీ మీన్స్ మన పాన్ కార్డు, ఆధార్ కార్డు. అదే విధంగా మనం ఇంత బిజినెస్ చేసాము మనకి మనీ పడాలి అంటే ఖచ్చితంగా మన అకౌంట్ నెంబర్ కూడా ఉండాలి. కాబట్టి మన పాస్బుక్, ఆ చెక్ బుక్, ఈ మూడింటిని మనం కనుక గవర్నమెంట్ కి సబ్మిట్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మనం ఈ బిజినెస్ లోకి లాగిన్ కావచ్చు, బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. ఈ మూమెంట్ ఆఫ్ డెసిషన్ డెస్టినీ షేప్. అంటే కొన్ని ఫ్యామిలీస్ ఏంటంటే వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాని మీద వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు తీసుకునేది 2.5 సంవత్సరాల క్రితం నేను తీసుకున్నాను ఒక నిర్ణయం. ఎంటైర్ నా ఫ్యామిలీ చేంజ్ అయిపోయింది లైఫ్ స్టైల్. ఇప్పుడు మీ వంతు వచ్చింది, మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. నౌ ఇన్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా. ఇదైతే చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. టోటల్ ఎంటైర్ ఇండియాలోనే ఫస్ట్ కంపెనీ యుఎస్ లోకి అడుగు పెట్టింది.
అది యుఎస్ఏ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ పుట్టిందే అక్కడ అంటారు. అటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ పుట్టిన యుఎస్ఏలోకి ఇండియా కంపెనీ ఫస్ట్ టైం అడుగుపెట్టింది. అది ఇండస్ వివా. హ్యాట్స్ ఆఫ్ టు ఐఎమ్ ఇండస్ వివా డిస్ట్రిబ్యూటర్ ఫర్ ది రైట్ కాస్. ఇక్కడ ఇంకో వండర్ఫుల్ అండి ఈ కంపెనీ. ఏమవుతుంది అంటే మనం అనుకుంటున్నాము నేచర్ కి ఇప్పటిదాకా మనకి చాలా ఇచ్చింది, తిరిగి మనం ఆ నేచర్ కి ఎంతో కొంత ఇవ్వాలి. కాబట్టి ఎవ్రీ ప్రొడక్ట్ లో కూడా ఇందులో మనకి కొన్ని సీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సీడ్స్ ని ఆటోమేటిక్ గా మనం ఉన్న ఏరియాలో కానీ మనం వెళ్లే దారిలో కానీ ప్లాంట్ చేయడం వల్ల తిరిగి ఎంతో కొంత మనం నేచర్ కి ఇవ్వగలుగుతాము. ఆ నేచర్ అనేది తిరిగి మన భావి తరాలకి ఎంతో లైఫ్ ని ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఎవరీవన్. దిస్ ఈజ్ యువర్ నందు ఉపేందర్, ఎగ్జిక్యూటివ్ డైమండ్ ఇన్ ఇండస్ వివా. ఇందులో మీరు ఇంకా నన్ను ఏమైనా అడగాలి అంటే నా నెంబర్ నేను చెప్తాను, మీరు నోటేట్ చేసుకోండి. 9676981187 9676981187. థ్యాంక్ యూ ఎవరన్. యువర్స్ నందు ఉపేందర్, వివేటి ఆఫ్ ఇండస్ వివా. థ్యాంక్ యూ.